అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 150 అధ్యాయం 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ భక్తులు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించడాన్ని మనం చదువుతూ ఉంటాం. మరి ఎక్కువగా దేవుణ్ణి, దేవా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు, ఐగుప్తు దేశం నుండి నీ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించిన వాడవు తండ్రి, నీకు స్తోత్రమని దేవుణ్ణి ఎక్కువగా స్తుతించడాన్ని గురించి మనం చదువుతూ ఉంటాం. దేవుణ్ణి స్తుతించడం అంటే దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి మహిమపరచడం. ఆయన మన సృష్టికర్త కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. సకల ప్రాణులకు ఆయన జీవాన్ని ఇస్తున్నాడు కనుక మనం దేవుణ్ణి స్తుతించాలి. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు కనుక మనం స్తుతించాలి. మనకు బలాన్ని ఇచ్చేది, శక్తినిచ్చేది, ఆయుష్నిచ్చేది, మన అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నవి అంటే దానికి కారణం దేవుడు. ఆయన కనికరాన్ని బట్టి ఆయన మేలు చేసే దేవుడే ఉన్నాడు. ఆయనను మనం స్తుతించాలి. ఊరికే స్తోత్రం 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 అనేది కాదు, కానీ దేవుడు మనకు మేలులను ఉపకారములను చేయవాడే ఉన్నాడు. ఎన్ని మేలుల చేత దేవుడు నిన్ను తృప్తిపరిచాడు, ఎన్ని అపాయముల నుంచి దేవుడు నిన్ను కాచి కాపాడినాడు. ఆయన చేసినటువంటి మేలులను గురించి జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన అనుమతిని బట్టి మన అవయవములు సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి. మన గుండె సక్రమంగా కొట్టుకుంటుంది అంటే అది ఆయన కృప, అది ఆయన ఇచ్చినటువంటి అనుమతి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞని బట్టి మనం చక్కగా ఆరోగ్యంగా ఆయుష్తో సంతోషంగా ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. పని చేసుకోవడానికి మనకిచ్చిన బలాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అంతేకాదు పనులు కల్పిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కూడా దేవుని మనం స్తుతించాలి. ఈ లోకంలో పాపులమైనటువంటి మన కొరకు మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి దివి నుండి భూమికి ప్రేమతో, నీ మీద ప్రేమతో, నా మీద ప్రేమతో, మనందరి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుని ప్రేమను బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. ఒకసారి మెథడిస్ట్ సంఘ నాయకుడైనటువంటి జాన్ వెస్లీ గారికి 21వ సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదవడానికి వెళ్ళాడు. ఆయన తల్లిదండ్రులు మంచి భక్తిపరులు. అయితే జాన్ వెస్లీ గారికి భక్తిలో అంత లోతు లేదు. ఒక రాత్రి కలలో జాన్ వెస్లీ గారు ఒక కూలివానితో సంభాషిస్తూ ఉన్నాడంట. చూడడానికి ఆ కూలివాడు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు, చాలా పేదవాడిగా ఉన్నాడు. వేసుకోవడానికి సరైనటువంటి స్వెటర్ లేదు, ఉన్నటువంటి దుస్తులు కూడా అక్కడక్కడ చిరుగులు పట్టి ఉన్నాయి, చాలా పల్చగా ఉన్నాయి, చలికి వణుకుతూ ఉన్నాడు. తినడానికి సరైన తిండి లేదు, ఉండడానికి సరైనటువంటి నివాసము లేదు. అయినప్పటికీ కూడా ఆ కూలివాణిలో ఎంతో నిబ్బరత్వాన్ని జాన్ వెస్లీ గారు కనుగొన్నాడంట. ఆ కూలివాణి సంతోషానికి గల కారణాలను జాన్ వెస్లీ గారు అడిగి తెలుసుకుంటున్నాడంట. దానికి ఆ కూలివాడు దీనమైన మనసుతో చక్కగా, అయ్యా దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక, దయచేసి నా సాక్ష్యాన్ని వినండి అంటూ ఉండగానే జాన్ వెస్లీ గారికి విసుగనిపించి, నీకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైనటువంటి బట్టలు కూడా లేవు, నువ్వు దేవుని గురించి ఏం చెప్తావు, దేవుని భక్తి గురించి ఏం మాట్లాడతావు, అసలు దేవునికి స్తోత్రం అని ఎట్లా చెప్తావు అని హేళనగా మాట్లాడుతున్నాడంట. అందుకు ఆ కూలివాడు చక్కగా నవ్వుతూ దీనమైన స్వరముతో, దేవునికి స్తోత్రం అయ్యా, దేవుడు నాకు చక్కని ఊపిరినిచ్చాడు, ఆయనను ఎరిగినటువంటి హృదయాన్ని ఇచ్చాడు, అంతేకాదు ఆయనను సేవించడానికి ఆశగల హృదయాన్ని నాలో నిలిపినాడు. అన్నిటికంటే ముఖ్యంగా పాపినైన నా కొరకు కలువరి శిలువలో నా కొరకు శ్రమను అనుభవించి మరణాన్ని జయించినటువంటి నా ప్రేమగల తండ్రిని నేను స్తుతించొద్దా అన్నాడంట. అతనిచ్చిన జవాబును విన్న జాన్ వెస్లీ హృదయంలో లోతుగా కదిలించబడ్డవాడై ఇంత పేద వ్యక్తికి దేవుని స్తుతించే మనసు ఉన్నందుకు చాలా ఆశ్చర్యపడ్డాడంట. ఆ తర్వాతి కాలంలో జాన్ వెస్లీ గారు ప్రభువులో లోతుగా ఎదిగి దేవుని చేతిలో బహుముమ్మరంగా వాడబడినాడు. అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయనకు 88 సంవత్సరాల వయసులో మరణపడపై ఉన్నాడు. ఆయన చుట్టూ అనేకులు చేరి ఉన్నారు. ప్రతి పరిస్థితిలోనూ దేవుని స్తుతించాలి అని ఎరిగినటువంటి ఆయన చాలా బలహీనంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించడానికి ఒక స్తుతిగీతమును పాడడానికి స్టార్ట్ చేసినాడంట. నాలో ఇంకనూ ఊపిరి ఉండగా నేను నా సృష్టికర్తను స్తుతించెదను అని దేవుని కీర్తించి పరలోకానికి చేరినాడు. దేవుని బిడ్డలారా, మనము ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించడాన్ని నేర్చుకోవాలి. కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా, ఏ పరిస్థితి అయినా సరే, ఆరోగ్యం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మనం స్తుతించడం నేర్చుకోవాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మండుచున్నటువంటి ఈ అగ్నిగుండం నుండి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను
అనేటువంటి మాట చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. మన జీవితంలో అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. సనిగేవారు దేవుని స్తుతించలేరు. కృతజ్ఞత గల హృదయం కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి, మనము కలిగి ఉన్న వాటిని బట్టి ప్రతి పరిస్థితులలో, ఈ లోకంలో ఎలాంటి మార్గంలో మనం నడుస్తున్నా, ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నా, అదంతా దేవుని కృప, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈలాగ నేను నడవడం దేవుని ప్రణాళికలో ఒక భాగము. లేఖనాలు నెరవేరినట్లు, నా జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం నెరవేర్చబడినట్లు నేను ఈ స్థితిలో ఉన్నాను అని గ్రహించి ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడాలి. కృతజ్ఞత గల హృదయం కలిగిన వారు మాత్రమే ప్రతి పరిస్థితులలో దేవుణ్ణి స్తుతిస్తారు. అలాంటి కృతజ్ఞత గల హృదయము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మీరిచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి నీకు వందనాలు నాయన. సనిగే వారు స్తుతించలేరు. కేవలం కృతజ్ఞత హృదయం కలిగిన వారు మాత్రమే నిన్ను ప్రతి పరిస్థితులలో స్తుతిస్తారని మీరు సెలవిస్తున్నారు. కాబట్టి కృతజ్ఞత గల హృదయాన్ని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. లేని వాటి కొరకు ఆశించడం, ఉన్న వాటిలో తృప్తి పొందకుండా ఉండడం అనేది మనిషిని స్తుతించనీయకుండా చేస్తుంది. దయచేసి ప్రభువ, భక్తిలో లోతు లేనప్పుడు, ఆత్మీయ జీవితంలో ఎదగనప్పుడు, జాన్ వెస్లీ గారు కూడా నీకు తినడానికి తిండి లేదు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, నువ్వు భక్తి గురించి ఎలా చెప్తావో, దేవుని స్తుతించమని ఎలా చెప్తున్నావు అని హేళనగా మాట్లాడినాడు. అలాంటి వ్యక్తి బీద వాణి యొక్క కృతజ్ఞత గల మనసును చూచి కదిలించబడ్డవాడై ఎంత లోతైన భక్తిలోనికి ఎదిగినప్పుడు మరణపడకపై నిన్ను స్తుతించడం మొదలుపెట్టినాడు. నా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ మాటలు ప్రతి ఒక్కరిని కూడా బాగు చేస్తాయి, గ్రహింపు శక్తిని ఇస్తాయి. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు మీ శక్తితో నింపండి. కృతజ్ఞత హృదయం దయచేయండి. సనుగుడు తీసివేయండి, గొనుగుడు తీసివేయండి. మీరే కృప చూపించండి. నా ప్రార్థన ఆలకించండి. అనారోగ్యవంతులను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. గర్భవతులను సుఖమైన ప్రసవం దయచేయండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు మీరు జయాన్ని ప్రసాదించండి. ఈ ప్రార్థన మీరు ఆలకించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు లోతుగా నడిపించండి. సర్వశక్తి గల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన కలువరి శిలువలో మీ కొరకు తన రక్తాన్ని ధారపోసినాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తంలో కడుగబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.